హాయ్ అందరికి ఈ రోజు మన ఛానల్ వచ్చేసైతే నేను గోంగూర రోటి పచ్చడి అయితే చేస్తున్నా. రోట్లో నూరుకుంటే చాలా బాగుంటది కానీ మనకు అంత టైం లేదు. మిక్సీలోనే ఈజీగా చేసుకోవచ్చు. చాలా కమ్మగా టేస్టీగా ఉంటది. అందులో మెయిన్ ఐరన్ ఉంటది కాబట్టి పుంటికూరలో ఖచ్చితంగా తినాల్సిందే. అయితే ఎర్లీ మార్నింగ్ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు కొంచెం సైలెంట్ గా ప్రశాంతంగా ఉంది. కొంచెం టీ అయితే తాగాను. ఇప్పుడైతే ఇక కర్రీ స్టార్ట్ చేయాలి. ఇది చేస్తే నాకు ఈవినింగ్ కాస్త రిలాక్స్ గా ఉండొచ్చు అనమాట. చాలా బాగుంటది, ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఫుల్ వీడియో చూడండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియో చేద్దాం. గోంగూర పచ్చడి అయితే మనం ముందు పొయ్యి వెలిగించుకొని కడాయి అయితే పెట్టేసుకుందాము. ఇది మెయిన్ ఇంపార్టెంటే, ఎవ్రీడే చేస్తూనే ఉంటాం కాబట్టి. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పచ్చిమిర్చి, టమాటా ఇవి యాడ్ చేసుకుంటాం కదా రెగ్యులర్గా చేసేవరకే కాబట్టి అందరికి తెలిసిన విషయమే. ఇది మా అమ్మ అయితే టూ మచ్ అంటే అప్పట్లో తిన్న కూరలు చాలా బలాన్ని ఇచ్చాయి. ఇప్పుడు తినే తిండి గడ్డితో సమానం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకున్నాము. మధ్యలో మా అమ్మ ఎలా చేసేది నేను స్టోరీ చెప్తాను. ఎందుకనంటే అప్పుడు నాకు పెద్ద తెలిసేది కాదు. ఎందుకనంటే మా అమ్మ పొలంలో ఇది ఎందుకు కొడుతురో ఇది తీసే ఇట్లా అనేటోళ్ళం అనమాట. కానీ ఇప్పుడు దాని విలువ తెలిసి కొనుక్కొని వండుకోవాల్సి. అయితే ఈ మధ్య నేను కొంచెం ఆకుకూరల మీద కొంచెం ఎక్కువనే పెట్టాను మైండ్. ఎందుకనంటే మనకు కావాల్సినవి మనం తినకుండా వేరే ఏవేవో తినడం వల్ల ఎయిర్ ఫాల్ అవ్వడం, కళ్ళు కనిపించకపోవడం, బాడీ పెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయి అబ్బా. అందుకనైతే కొంచెం ఇంట్రెస్ట్గా మనకు కావాల్సినవి మనం వండుకొని తింటే మనకు మంచిది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం వేగినాయి కదా, టమాటా కూడా వేసేసుకుందాము. ఇవి రెండు మంచిగా మగ్గాలి. మనకు గోంగూరలో పులుపు ఎక్కువ కాబట్టి మనం ఏంటంటే టమాటా ఒక 2-3 గట్టిగానే వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఇంకొక పని ఏంటంటే మనము అది మగ్గేలోపు ఇక్కడ పొయ్యి వెలిగించేసి నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులు కూడా కొంచెము డ్రై రోస్ట్ చేసుకుందాము. కొంచెం పచ్చిగా ఉండకుండా. అస్సలు దీంట్లో వాటర్ చుక్క కూడా యాడ్ చేయొద్దు. ఎందుకంటే మనకు టమాటాలో ఉంటుంది వాటర్ అండ్ కూరలో కూడా ఉంటుంది కాబట్టి కొంచెం నువ్వులు కొంచెం చిటపటలు ఆడేంత వరకు అయితే వేపుకుందాము. వేపుకున్న తర్వాత ఒక మూతలోకి తీసుకుందాము. ఈ చిటపటలు ఆడితే సరిపోతుంది. ఫస్టే వేయించుకోవచ్చు, లేదంటే తర్వాత కూడా మన ఇష్టం అనమాట. నువ్వులు కూడా మనకు చాలా మంచిది, బలం కూడా. కాబట్టి నువ్వులు అయితే వేస్తున్నాను. పల్లీలు యాడ్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్ అనుకోకుండా నేను నిన్న బయటికి వెళ్ళి వచ్చి 9:30కి నేను కొత్తిమీర ఎక్కువగా ఉందన్నమాట ఇంట్లో. కొత్తిమీర పచ్చడి చేశాను. అసలు టమేల్మని వేసిపోయింది తెలుసా. అసలు నేను షాక్ అయ్యాను. అంటే నేను దగ్గర పచ్చళ్ళు చేసి కూడా 9 months ఈజీగా అవుతుంది. ఎందుకంటే టైం కుదురుతలేదు. అంత ప్రాసెస్ తీసుకొని చేసేంత సీన్ లేదనమాట. అందుకనైతే ఎందుకు అలా చేయాలనిపించింది. బాడీలో స్టామినా లేదు. నేను నిన్న బ్యాంక్ వర్క్ మీద బయటికి వెళ్ళి ఫుల్ టైర్డ్ అయినా. అక్కడ ఎంత లేదన్నా 4 hours టైం పట్టింది. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ లేదు, అలా ఉండిపోయాను అనమాట. ఇంకా బ్యాంక్ పని ఫుల్ అయిపోయింది. సో ఇదనమాట. ఇప్పుడైతే నువ్వులు వేపుకున్నాం కదా, తర్వాత టమాటా పచ్చిమిర్చి ఎంతవరకు మగ్గిందో చూసుకుందాము. మంచిగా ఆయిల్లో కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. ఎంత మంచిదంటే అసలు నేను చెప్తుంటే నా నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి. అంత బాగుందనమాట. పెద్దగా ఇష్టపడదు నేను పుంటికూర అంటే. నా ఒంటికే అసలు నాకు నచ్చదు ఫస్ట్. కానీ ఈ మధ్య చేయాలని ఇంట్రెస్ట్. తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది కానీ చేయాలంటే అంత నచ్చదనమాట. ఇవి మగ్గిపోయినాయి కదా, దీంట్లోనే ఇప్పుడు మన గోంగూర కూడా వేసుకుందాము. చాలా మంచిది. నేను ఎప్పుడైనా ఒక 2 కట్టలు వేస్ట్ అయిపోతుంది ఇంట్లో, కానీ ఈసారి కొంచెం శ్రద్ధ పెట్టి అన్నీ వేస్ట్ అవ్వకుండా చేస్తున్నా. అసలు నాకు ఇంత తగ్గింపు ఎలా వచ్చింది, ఇంత ఓపిక ఎలా వచ్చిందా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు మన గోంగూర టమాటా ఒక 2 minutes తర్వాత ఎంతవరకు మగ్గిందో చూసుకున్నాము. అంటే ఫటాఫట్ అయిపోతాయి. మనము పోయి అస్తమాలు కడగడం వల్ల పొయ్యిలోకి వాటర్ వెళ్ళిపోయి మంట సరిగా మండదు. అందుకనైతే ఇంతకుముందు ఒకటే మండుతుండే. నిన్న రాత్రి అయితే మేము రిపేర్ చేపిస్తే సెట్ అయింది అనమాట. అందుకే ఇప్పుడు టకటక కుకింగ్ అయిపోతుంది. చూసారు కదా, ఇంతవరకు మగ్గితే సరిపోతుంది. ఇది కొంచెం చల్లబరుచుకోవాలి మనము. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. దీంట్లో వెల్లుల్లిపాయలు అయితే వేసుకోండి. మన హెల్త్కి మంచిది, ఇమ్యూనిటీ కూడా. అసలు ఎంత బాగుందంటే చూస్తేనే నోరూరుతుంది కదా. నా ఫుల్ వీడియో చూడండి. మీకు బాగున్నాయి తన వీడియోస్ అనిపిస్తే మాత్రం ఒక సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా చెప్తున్నా 3-4 years నుంచి నేను కష్టపడుతున్నా యూట్యూబ్లో. అసలు ఒక్కోసారి ఏం చేస్తాంలే అనిపిస్తుంది, ఒక్కోసారి చెయ్యి ఒక్కసారన్నా ఫలితం రాపోద్దా అనిపిస్తుంది. అందుకనైతే చాలా ఓపిక చేసుకొని చేస్తున్నాను. అంత ఈజీ కాదండి యూట్యూబ్ చేయడము. అసలు అందరూ అనుకుంటారు ఈజీ ప్రాసెస్
ప్రాసెస్ ఏమో అనుకుంటారు, చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది కానీ చేసేవాడికి ఆ కష్టం తెలుస్తుంది అనమాట. ఇంకా ఇవైతే కొంచెం చల్లబడిపోయినాయి కదా, ఇప్పుడైతే మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము. స్లోగా వేసుకోండి, హీట్ మీద అయితే అసలు వేయద్దు, ముఖం మీద పడుతుంది. మనకు ఏంటంటే జారు కూడా తొందరగా హీట్ ఎక్కి పాడైపోతుంది కాబట్టి కొంచెం కూల్ అయిన తర్వాతనే మిక్సీ పట్టుకోండి. అదొక ప్లేట్లో వేసుకుంటే తొందరగా చల్లబడతాయి అనమాట. నువ్వులు కూడా వేస్తున్నాను, నువ్వులు అయితే వేసుకోండి. ఫస్ట్ కూడా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు. మనం తింటున్నప్పుడు పంట కింద తగులుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇదైతే ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాము. మరీ ఫైన్గా కాకుండా నార్మల్గానే చేసుకోండి, ఎందుకనంటే మరీ మెత్తగా ఉంటే కూడా అది గడ్డంలాగా అయిపోతుంది. ఇది దోశలోకి తినొచ్చు, రైస్లోకి తినొచ్చు, చపాతీలోకి తినొచ్చు, మన ఇష్టం, మనం ఎలా తినాలనుకుంటే అలా తినొచ్చు. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము. చూస్తే మూత తీసి చూసుకుంటే కొంచెం నువ్వులు పైన ఉండిపోయినాయి, అవి కొంచెం ఒకసారి కలిసేటట్టు కలుపుకొని సాల్ట్ అయితే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. బాగా నలిగిపోయింది, మనకు ఆకుకూర కాబట్టి పెద్దగా టైం తీసుకోదనమాట, ఇట్లుంటే సరిపోతుంది. అదే రోట్లో అనుకో మనకు టైం తీసుకొని నూరుకోవాలి, ఎందుకంటే మొహం మీద పడుతుంది, చిల్లుతుంటుంది, కొంచెం టైం పడుతుంది. అది చాలా ఇంట్లో ఉండి చేసుకుంటే సెట్ అవుతుంది. ఇప్పుడు హరిబరి మనం వర్క్ మీద పోతాం కాబట్టి మనకు అంత సెట్ కాదు. అందుకే నేను చేయకపోవడానికి రీజన్ ఏంటంటే టైం సెట్ అవ్వక, టైం లేక, అంతేగాని చేయకూడదని ఏం కాదు. ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి వేసుకుందాం అనుకున్నాను కానీ అసలు కలవలేదు, ఎందుకంటే అది తిరగట్లేదు అనమాట. ఇంకా తర్వాత అయినా మనము స్పూన్తో కలుపుకుంటే సరిపోతుంది అనిపించింది, అందుకనైతే నేను మళ్ళీ ఇంకొకసారి అయితే మిక్సీ వేయలేదనమాట. ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకుందాము. ఇంకా దీనికి ఇప్పుడు పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎంత టేస్ట్ ఉందంటే నిజంగా చెప్తున్నా, అలా తింటున్నా కొద్ది తినాలనిపిస్తుంది. నోరు బాగాలేనప్పుడు, కొంచెం హెల్త్ అనీజీగా అనిపించినప్పుడు, ఇలాంటివి చేసుకున్నప్పుడు ఇంట్రెస్ట్గా తినాలనిపిస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నా వీడియోస్లో మీకు ఇవన్నీ కొంచెం పాతకాలం వంటలే, ఎందుకంటే అప్పట్లో ఈ స్టవ్లు ఇవన్నీ ఎక్కడున్నాయి, ఏం లేవు. కట్టెల పొయ్యి మీద గుండెలో వేసి, కట్టెల పొయ్యి మీద వర్షం పడంగా ముసురులో మా అమ్మ అయితే అసలు ఎన్ని కష్టాలు, ఆ కష్టాలు చెప్పలేము కూడా. అలా చేస్తుండే అనమాట, కట్టెల పొయ్యి మీద గుండెలో వేసి అది మగ్గేంత వరకు వేరే పని చేసుకొని మళ్ళీ అది ఉడికినాక రోట్లో వేసి దంచి, అట్లా ఎంత ప్రాసెస్ అంటే. ఇప్పుడంటే స్టవ్ పొయ్యిలు ఇవన్నీ వచ్చి మనం ఫటాఫట్ చేసుకొని తినడానికే బద్దకిస్తున్నాము. అంత మంచి రోజులు అసలు నిజంగా అప్పట్లోనే బాగుండే అనిపిస్తుంది. ఇదైతే ఒక బౌల్లోకి తీసుకొని పోపు అయితే వేసేసుకున్నాము. కరివేపాకు కూడా చాలా మంచిది, మా పిల్లలు ఏర్పారేస్తారని రాత్రి నేను మన కొత్తిమీర పచ్చడి చేశాను, దాంట్లో డైరెక్ట్ మిక్సీ పట్టేసాను, సచ్చినట్టు అన్నీ కలుపుకొని తిన్నారనమాట. చూస్తారు కదా ఎంత మంచిగా ఉందో. దీంట్లో కొంచెం ఆనియన్స్ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ మనం తినేటప్పుడు అక్కడక్కడ నోటికి పంటి కింద తగులుతుంటే మంచి టేస్ట్ అండి. డెఫినెట్గా ట్రై చేయండి. చూస్తారు ఎంత బాగుందో కలర్ఫుల్గా పచ్చడి. నాకైతే నోరు ఊరిపోతుంది, ఎప్పుడు తిందామా అని ఉంది. బట్ కొంచెం పని ఫినిష్ అయిన తర్వాత మంచిగా వేడివేడి అన్నం అలా వేసుకొని తింటే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది అంటే నిజంగా. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళెవరికన్నా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, ఇంకా చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయండి. పచ్చడి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది కదా, ఇలాంటివి అయితే చేయండి మీరు కూడా, ఎందుకంటే మన హెల్త్కి సంబంధించింది ఐరన్ కంటెంట్ ఉంటుంది దీంట్లో కాబట్టి ఖచ్చితంగా చేసుకొని తినండి. హ్యాపీగా ఫ్యామిలీ అంతా తినొచ్చు. అసలు ఇది మా 4 మెంబర్స్ వేసుకుంటే ఒక దెబ్బకి అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలాగే చూస్తూ ఉండండి.